నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు నామమునకు ఘనత కలుగును గాక. ప్రభునందు పిల్లరా, ఈ పనుల కాలంలో మనం ఉన్నాం. వర్షాలు పడి పొలం పనులు జరుగుతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనములో, నేను అమ్మబడిన వాడను, నన్ను కొనుక్కున్నారు గనక నాకు సేద్యం పని తప్ప ఇక ఏ పని రాదు అన్నట్టుగా అక్కడ అంటాడు. సేద్యపు పనులు జరుగుతూ ఉన్నాయి. సేద్య పని చేయాలి, సేద్య పని జరిగిస్తూ ఉన్నారు. తర్వాత నిర్గమకాండం 1వ అధ్యాయం 16వ వచనంలో మంత్రసానుల పని అని వ్రాయబడి ఉంటుంది. మంత్రసానుల పని అంటే కాన్పులు చేయడము. పాతకాలంలో వాళ్ళని మంత్రసానులని పిలిచేవారు. ఎవరైనా ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతం వారైనా మంత్రసానులు పనిచేసేవారు. ఇలాంటి సందర్భాల్లో చాలా స్థలాల్లో కులాలు చూడరు. వాస్తవానికి ఈ బడుగు బలహీన వర్గాల వారే ఈ ఎక్కువ మంత్రసాను పనులు చేశారు. ఇది నేనన్న మాట కాదు, అగ్ర కులస్తులే అంటే అని పిలువబడుతున్నటువంటి వారు అన్నటువంటి మాట ఏంటంటే మంత్రసానుల పని మంచిదే. మొదటిదేమో సేద్యపు పని చేయాలి, రెండవది మంత్రసానుల పని. మూడవ మాట హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 30వ వచనంలో పగ తీర్చుకొనుట నా పని అని వాక్యములో వ్రాయబడి ఉంటుంది. పగ తీర్చుకునే పని మనది కాదు కదా. పగ తీర్చుకొనుట నా పని అని ప్రభు అన్నాడు. ఇదే మాట రోమా పత్రికలో 12వ అధ్యాయంలో కూడా ఉంటుంది. పగ తీర్చుకొనుట నా పని అని. కాబట్టి శ్రద్ధ పని చేయండి, మంచిది. తర్వాత మంత్రసాని పని చేయండి, అది కూడా మంచిదే. కాబట్టి పగ తీర్చుకునే పని చేయొద్దు. పగ తీర్చుకునుట ప్రభు పని. ఎవరు విడిచిపెట్టడు. ఐగుప్తులో నుంచి కనానుకు వస్తున్నప్పుడు ఇశ్రాయేలు దేవుని ప్రజలను ఇబ్బంది పెట్టినారు. వారు ఆ మార్గం రానియలేదు. ప్రభు వదిలిపెట్టినాడా? తీర్చుకుంటాడు పగ. మనమేం చేయకూడదు, అది ఆయన పని. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 10వ వచనంలో మనమందరము ప్రభు పని చేయవలని ఉంటుంది. ఏ పని? ప్రభు పని. 4వ విషయం ఏంటంటే, ప్రియులారా, ప్రభు పని చేస్తున్నామా? ఈ రోజున ప్రభు పని చేయడం లేదు, కానీ ప్రభువులో మనబడే సేవకులకు, పాస్టర్స్ల పనులు చేస్తున్నారు. ఇంట్లో పనులు చేయడం, వాళ్ళ బట్టలు ఉతకడం, వాళ్ళకి సేవ చేస్తున్నారు, కానీ ప్రభు పని చేయడం లేదు. నేను ఒప్పుకుంటాను, సేవకులకు సహకారులుగా ఉండండి, చేయండి. కానీ సేవకులు కూడా చాలామంది ఇదే పని చేయించుకుంటారు. బట్టలు తెచ్చుకోవడం, ఇల్లు తుడిపేయడం, భక్తి నేర్పారు, ప్రార్థన నేర్పారు. కరివేపాకులాగా వాడుకుంటారు కొంతమంది అయితే సేవకులు, విశ్వాసులని. సేవకులు విశ్వాసులు అట్లే ఉన్నారులేండి. సేవకునికి సేవ చేస్తే దేవునికి సేవ చేసినామని అనుకునే మూర్ఖులు కూడా ఉన్నారు. కాబట్టి సేవకుల పని కాదు, ప్రభు పని చేయండి, నేను మీరు. తర్వాత 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో మనం చదివితే సువార్త పని చేయుడి అని ఉంటుంది. 2వ తిమోతి 4వ అధ్యాయంలో 3వ వచనంలో ఏ పని చేయాలి? సువార్త పని చేస్తున్నారా? సువార్త పని లేదు, ప్రభు పని లేదు, పగ తీర్చుకునే పని పెట్టుకున్నారు. మంచిది కాదు అది. పగ తీర్చుకునుట ప్రభు పని, ప్రభు పని చేయుట మన పని, సువార్త పని చేయుట మన పని. కాబట్టి పిల్లరా, సువార్త పరిచర్య, తర్వాత సంఘ పరిచర్యలు చేయండి. సేవకుని ఇంట్లో కూడా పని చేయండి, తప్పేం కదా. కానీ వాళ్ళకి చేస్తే దేవుని సేవ చేసినట్టు కాదు మాత్రం. కాబట్టి ప్రభు పని చేయడానికి మనం ముందుకు పోదాం. దినాలు చెడ్డగా ఉన్నాయి. సమయం దొరికినప్పుడల్లా పత్రికలు వంచడం కాదు, ఇప్పుడు వ్యక్తిగతంగా స్వార్థ చేయాలి. నువ్వే పనిలో ఉన్నా మేలు చేయి, ఓ 2 రూపాయలు ఖర్చు చేయి. పత్రిక ఇస్తేనే కాదు, 2 పండ్లు ఇస్తే కూడా ప్రభు నమ్ముకుంటారు.
బుక్కడు బో పెడితే కూడా ప్రభుని ప్రేమను తెలుసుకుంటారు. బట్టలేనకు బట్టలు ఇవ్వండి. సువార్త చెప్పడం కాదు కానీ ఇప్పుడైతే వ్యక్తిగత పరిచర్య, సంఘాలలో ఉద్యోగ కూడికలు ఇవే చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు పని చేయండి, పరలోక రాజ్యం చేరండి. వందనాలు.